నాటికి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. దుస్తుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుస్తుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకొని నిరాశ చెందితిని. నీ సేవలో
నిరాశ చెందితిని, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. మంచిది. దేవుడు మనల్ని ప్రేమించి గత ఈ సంఘాన్ని 30 సంవత్సరాలు కాపాడినందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో సంఘం చరిత్ర క్లుప్త సందేశాన్ని మనం వింటాం. పాశ్రం గారు వచ్చి సంఘ చరిత్ర గురించి మనల్ని తెలియజేస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకనికరంలో 35 సంవత్సరాలు ఈ పరిచర్యను దేవుడు కాపాడిన విధానాన్ని బట్టి దేవుణ్ణి ఎంతో స్తుతించాలి, మనము దేవుణ్ణి ఎంతో ఆరాధించాలి. మరి ఈ సంఘము స్థాపించినప్పటి నుండి దేవుని కాపుదల భద్రత మనందరం అనుభవిస్తూ ఉన్నాం. దాని అంతటిని బట్టి మనందరం కృతజ్ఞత కలిగిన మనసుతో దేవుణ్ణి ఆరాధించే మనసు, స్తుతించే మనసును కలిగి ఉందాం. మనందరికీ తెలిసినట్టుగానే ప్రతి సంవత్సరం మనం చెప్పుకుంటున్న చరిత్ర, మరి ఈ సంవత్సరం కూడా క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. కొంతమంది కొత్తోళ్ళు యవనస్తులు ఉంటారు, వారి కొరకు కూడా మరి చరిత్రను మనం తెలుసుకోవాలి. మరి మన చరిత్ర మనకు తెలియాలి ఎప్పటికప్పుడు. చరిత్ర తెలియకపోతే మనం చరిత్రలో ఉండం. కాబట్టి మరి షాలేం సంఘం మొట్టమొదటి దినాల్లో మరి దారా అంకారావు, ఆదినారాయణ, పీటరు, పతకమూరి సీను, ఉమా, చినిగే, రాధా, వెంకట సుబ్బులు, వసంత వీళ్ళందరూ మరి విశ్వాసులుగా ఉండి ఇయు ద్వారా రక్షింపబడి మరి గ్రామంలో ఉన్న చర్చిలో వీళ్ళందరూ కూడుకుంటూ ఉండేవాళ్ళు. మరి దైవజనుల్ని పిలిపించుకొని వాక్యం చెప్పించుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళందరికీ సహాయం చేయడానికి అప్పట్లో పతకమూరి చిన్నయ్య సూరి సలహాదారుగాను సహకారిగాను ఉండేవాడు. అయితే పరిచర్య దైవక్రమంలో జరగడానికి ఆ సంఘంలో అక్కడుంటున్న చర్చిలో కొంత ఆటంకాలు ఏర్పడినందువలన వీళ్ళు, నేను చదివిన సహోదరులు సహోదరులందరూ కలిసి దేవుని చిత్తంలో ఉన్న దైవ సేవకుడు మాకు కావాలి అని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉండేవారంట. అలా ప్రార్థిస్తూ ఉండగా అప్పటికే దైవజనులు ఆశీర్వాదం గారు దేవుని సేవకు సమర్పించుకొని ఉద్యోగం రాజీనామా చేసి సంపూర్ణ సేవ కొరకు నిశ్చయించుకొని తగిన స్థలం కొరకు, అంటే
ఎక్కడ సేవ చేయాలి అని ఎదురు చూస్తూ ఉండగా మరి అంకారావు ఆదినారాయణ వచ్చి, అన్న మీరు ఖాళీగా ఉన్నారు, మా ఊరు వచ్చి పనిచేయండి అని చెప్పిన మాటను బట్టి వచ్చి అక్కడున్న చర్చిలో పనిచేస్తూ ఉండగా మరి పాటల ద్వారా దేవుని వాక్యం ద్వారా అనేకుల్ని ఆకర్షించి మరి సంఘము రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంది. అయితే అక్కడుంటున్న కొన్ని పరిస్థితులను బట్టి వాక్యం చెప్తున్నప్పుడు చాలామంది మందిరానికి రావడం, అనేకులుగా మందిరంలో చేర్చబడడం ఆ దినాల్లో వారు చూశారు. ఆ తర్వాత దైవ క్రమానికి కొన్ని ఆటంకమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు వాళ్ళందరూ ఏకమనసుతో ఈ స్థలం విడిచి వెళ్ళాలి అని తీర్మానం చేసుకున్నారు. అలాగా 1988 జనవరి 31వ తారీఖున ఎలిమెంటరీ స్కూల్లో మరి మనం వాచ్ నైట్ సర్వీస్ చేస్తాం కదా, దానిలో ఆరాధన ప్రారంభించడం జరిగింది. విశ్వాసులందరూ ఆ రోజు బల్ల తీసుకున్నారు. అలాగా దేవుడు సంఘము అప్పుడు స్థాపించబడింది, పుట్టిందన్నట్టు. కాబట్టి అలాగా సంఘము ప్రారంభించబడింది. ఆ ప్రారంభ దినాల్లో దైవ సేవకులు ప్రార్థన చేస్తూ ఉండగా కొన్ని తొందరపాటు పరిచర్య ఇక్కడికి రావడం, ఒకవేళ మేము ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఇక్కడికి రావడం, ఈ ఎలిమెంటరీ స్కూల్లో ఆరాధన ప్రారంభించడం తొందరపాటు చర్యేమోనని దైవ సేవకులు ప్రార్థిస్తూ ఉండగా మరి దేవుడు నిర్గమ 14:15 ద్వారా నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడని ఇశ్రాయేలులతో చెప్పుము అని వాక్యం ద్వారా మరి ఈ సంఘం లేకపోతే అలాగా కొనసాగడం జరిగింది. ఆ మాటల ద్వారా దేవుడు మరి అక్కడున్న విశ్వాసులకి మరి దైవ సేవకులకు బలమిచ్చి మరి ఆ పరిచర్యని అలా కొనసాగింపచేశారు. కొంతకాలానికి మరి పరిచర్య జరుగుతూ ఉండగా మరి మనం ఒక స్థలంలో మనం ఆరాధన ప్రారంభించుకోవడం మంచిది అని వాళ్ళు ఆలోచిస్తుండగా బ్రదర్ అంకారావు ఆయనకున్న స్థలాన్ని ఇవ్వడం జరిగింది. అక్కడ పూరిపాక వేసుకోవడం జరిగింది. అప్పుడు మరి 1990లో మరి దైవ సేవకులకు వివాహమైంది. ఆ తర్వాత ఆ మందిరంలో ఆ పూరిపాకలోనే మరి ఆరాధన కొనసాగుతూ ఉంది. అయితే కొన్ని పరిస్థితులను బట్టి అది పూరిపాక కాబట్టి చుట్టూ గోడలు అలుక్కోవడం అవన్నీ చేసేవాళ్ళం. అయితే వర్షం పడ్డప్పుడల్లా ఆ పూరిపోక పడిపోవడం, మళ్ళా దాన్ని రిపేర్ చేసుకోవడం జరుగుతూ ఉండేది. అయితే ఒకసారి మరి 1993-94 సంవత్సర కాలంలో ఆ మధ్యలో ఆ పూరిపాక పడిపోవడం వలన కొంతమంది గృహాల్లో ఆరాధన జరుగుతూ వచ్చింది. అయితే వర్షం పడ్డప్పుడు కొంచెం వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉండేది. మనం ఎక్కువ మందిమి వాళ్ళ ఇళ్ళ దగ్గర చేరుతూ ఉండేవాళ్ళం. కొంత ఇన్కన్వీనియంట్ అంటే కొంత అసౌకర్యం ఫీల్ అయ్యే పరిస్థితులు వచ్చినప్పుడు అందరం ఏమనుకున్నామంటే ఒక స్థలం కొనుక్కుందాం, సంఘానికి మన చర్చికి వేరుగా ఒక స్థలాన్ని కొనుక్కోవడం మంచిది అని మరి ఆలోచిస్తూ ఉండగా ఆ సమయంలో ఒక రకమైన ఒత్తిడి వచ్చింది. ఏంటంటే ఇప్పుడు మనం కొద్ది మందిమే ఉన్నాము, అప్పుడున్న విశ్వాసులు చాలా కొద్ది మంది, మరి మనం ఉన్నది కొద్ది మంది, మనం ఇప్పుడు స్థలం కొనుక్కొని ఆ మందిరం కట్టుకోవడం, మరి అక్కడ మనం ఆరాధన ప్రారంభించడం అనేది చాలా కష్టమైన పని. కాబట్టి మనము విడిచి వచ్చిన మందిరానికే తిరిగి వెళ్దాము, ఎందుకంటే అది కట్టి పెట్టిన మందిరం, మనం ఊరకనే వచ్చేసాము, మరి తిరిగి వెళ్దాం అనుకున్నాం. అలాంటి ఒత్తిడి వచ్చింది ప్రజల వైపు నుండి, సంఘంలో ఉన్న విశ్వాసుల వైపు నుండి కూడా అలాంటి ఒత్తిడి వచ్చింది, తిరిగి ఆ స్థలానికే వెళ్దాము అని. అయితే అలాంటి ఒత్తిడి వచ్చినప్పుడు మరి ఒక ప్రభు బిడ్డ ఏమన్నారంటే, ఆల్రెడీ ఒకసారి నిర్గమాకాండం 14:15 ద్వారా ఏమన్నాడు దేవుడు, సాగిపోవుడని వారితో చెప్పుమని చెప్పిన దేవుడు మళ్ళా తిరిగి అక్కడికే ఎందుకు వెళ్ళమంటాడు, మరి మీరు ప్రార్థించండి అని దైవ సేవకులకు ఒక సలహా వచ్చిన
కారణాన్ని బట్టి సేవకులు తిరిగి ప్రార్థించగా దేవుడు మరి మళ్ళా ఏం మాట్లాడాడంటే ఇర్మియా గ్రంథం ద్వారా 15వ అధ్యాయం ద్వారా ఏం చెప్పాడంటే, వారు నీ వైపు తిరగవలెను కానీ నీవు వారి వైపు తిరగకూడదు అనే మాట ద్వారా దేవుడు బలపరిచాడు. ఆ తర్వాత ఇంకా దైవ సేవకులు ప్రార్థిస్తూ ఉండగా ఆయన మౌన ధ్యాన సమయంలో, మరి మీరు ఇది చదివితే మంచిదేమో, కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 1 నుండి 7 వచనాల ద్వారా చాలా స్పష్టంగా దేవుడు దైవ సేవకులతో మాట్లాడాడు. తిరిగి ఆ స్థలానికి వెళ్ళొద్దు అన్నట్టుగా. ఏంటంటే నేను కొన్ని మాటలు చదువుతాను, మీరు తర్వాత ఆ మాటలు చదువుకోండి. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు, ఐగుప్తుకు తిరిగి ప్రయాణం కట్టుట వలన మీకు సిగ్గును అవమానము కలుగును అని దేవుడు హెచ్చరించాడు. అయితే ఈ సంగతి మాకు తెలియదు, దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు. అయితే మేము మాత్రం దైవ సేవకులు విశ్వాసులు అందరం ఏమనుకున్నామంటే తిరిగి వెళ్ళాలనే అనుకున్నప్పుడు అన్నకు కొంతమంది ముసలోళ్ళు ఫేవరెట్లు ఉంటారు. వాళ్ళు ఏం చేశారంటే ఊరికట్టు వెళ్ళారు. ఆ సాయంత్రం పూట ఒక ఇద్దరు వెళ్తే అక్కడ సెంటర్లో కొంతమంది మాట్లాడుకుంటున్నారంట. ఏమనంటే ఎవరు బొమ్మంటే పోయాడు, ఎలా వస్తాడో చూద్దాం, ఎందుకు రానిద్దామా, మనం రానియొద్దు అనుకుంటున్నారంట. కొంతమంది ఏమో రమ్మని పిలిచారు, కొంతమంది ఏమో ఇలా మాట్లాడుకుంటున్నారంట. కానీ అప్పటికే దేవుడు ఏం చేశాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు, మీరు అక్కడికి వెళ్తే సిగ్గు అవమానం కలుగుతుంది అని. ఇక వాళ్ళు ముసలోళ్ళు వచ్చి ఏం చెప్పారంటే, అయ్యా నువ్వు వెళ్ళొద్దు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దయ్యా అని చెప్పారు. అలాగా దేవుడు తన మాటల్ని స్థిరపరుస్తూ వచ్చాడు. తర్వాత ఆ గృహాల్లో జరుగుతున్నప్పుడు కొన్ని అవమానకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు కూడా తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిర్గమాకాండం 15వ అధ్యాయం 16 నుండి 18 వరకు మాట్లాడాడు. ఆ మాటలు కూడా మనం చదువుకోవడం మంచిది, మీరు కూడా తీయొచ్చు బైబిల్. అంటే మనము ఎలాంటి పునాది మీద ఉన్నాము అనే సంగతి మనము జ్ఞాపకం చేసుకుంటే మనము అటు ఇటు గాలికి కొట్టబడకుండా ఉంటాం. కాబట్టి చూడండి, ప్రతి అడుగుకి ప్రతి తీర్మానానికి వాక్యము ఆధారం మనకి. కాబట్టి అక్కడ ఉన్న వాక్యం ఏంటంటే, యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలం చేత పగవారు రాతి వలె కదలక ఉందురు. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటును నీ చేతులు స్థాపించిన పరిశుద్ధ ఆలయమందు వారిని నిలువబెట్టుదువు. ఈ వాగ్దానం దేవుడు ఇచ్చాడు. అలాగా దేవుడు ఆ వాగ్దానం వేరొక నివాసపురం చేరునట్లు. తర్వాత ఇంకొక మాట కూడా, కీర్తనలు 107 1 నుండి 7 వచనాలు. అక్కడ ఏమని ఉంటుందంటే, అదంతా మీరు చదువుకోండి, నేను ఒక మాట చదువుతాను. వారొక నివాసపురం చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. కాబట్టి అలాగా దేవుడి ఈ మందిరాన్ని, ఈ సంఘాన్ని స్థిరపరుస్తూ వచ్చాడు. ఆ తర్వాత స్థలం కొనుక్కోవాలి అని గట్టి తీర్మానానికి వచ్చిన తర్వాత ఎక్కడుంది స్థలము అనుకుంటుంటే, చినిగే వెంకట సుబ్బయ్య స్థలం ఇది, ఆయన అమ్ముతాడు అనే సంగతి తెలిసినప్పుడు మనం ఆలోచించుకుంటే మన దగ్గర డబ్బులు లేవు. ఎంతో తెలుసా దాని ఖరీదు? 4500. అంత లేవు మన దగ్గర. అయితే మరి కందులు సుబ్బులు అని ఆ సహోదరి, నేను ఇస్తాను ఆ డబ్బులు, మీరు నాకు తర్వాత ఇవ్వండి అని అడ్డుపడి ఆమె ఆ డబ్బులు కట్టింది. ఆ తర్వాత మనం అందరం వసూలు చేసుకొని ఆమెకు తిరిగి ఆ డబ్బులు ఇచ్చేసాం. అలాగా ఈ స్థలాన్ని మనము కొనుక్కున్నాం. తర్వాత 1993 నవంబరు 13వ తారీఖున ఈ స్థలానికి పునాది వేయడం
జరిగింది. పాస్టర్ ఓలా రవికుమార్ గారి ద్వారా మరి ఈ మందిరానికి పునాది వేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకి రేకులు వేసుకున్నాం. దీని మీద రేకులు వేసుకొని 1900 ఆ రేకులు వేసుకోవడానికి కూడా 2 సంవత్సరాలు పట్టింది. 1995 జూన్ 22వ తారీఖున పిసి వర్గీస్ గారి ద్వారా ఆ రేకుల మందిరం ప్రతిష్ఠ చేయబడి ప్రారంభించబడింది. కాబట్టి ఇలాగా ఎంతో త్యాగపూరితంగా ఈ మందిరాన్ని కట్టుకున్న ప్రతి ఇటుక, దీని కింద ఉన్న మట్టి, మరి సంఘస్థులు కష్టపడి ట్రాక్టర్ మాట్లాడుకొని వెనక పొలంలో ఉన్న మట్టి అంతా తోలుకొచ్చి ఇక్కడ పోసాం. ట్రాక్టర్ ఒక లక్ష్మీనారాయణ వాళ్ళ బుజ్జి వాళ్ళ తాతగారు కొత్త ట్రాక్టర్ కొని పాస్టర్ గారికి ఖచ్చితంగా ఇవ్వాలమ్మా అని ఆ ట్రాక్టర్ 2 రోజులు పెడితే ఇక్కడ మరి సంఘస్థులందరం వెళ్ళి ఆ మట్టి తోలి ఇక్కడ తోలుకున్నాం. ఇలాగా ఈ మందిరం కట్టబడింది. దీనిలో ఉన్న ప్రతి ఇటుక, దీన్ని కట్టుకున్న ప్రతి ఇటుక సంఘస్థులు దగ్గరుండి కట్టిందే. కాబట్టి దీన్ని కట్టుకోవడానికి మేము ఎక్కువ కూలీలు ఇవ్వలేదు, సంఘస్థులే కూలీగా చేసి పని చేసుకున్నాం. చాలా రోజులు మరి రేకుల మందిరం వేసుకున్నప్పుడు కూడా కింద మట్టిలో కూర్చున్నాం చాలా సంవత్సరాలు. ఒక 2 సంవత్సరాల వరకేమో మట్టి, ఇదంతా మట్టి ఓపెన్గా ఉండేది, కుక్కలు వచ్చేవి. మరి మురికి చేస్తే శనివారం అదంతా శుభ్రం చేసుకొని ఆదివారానికి పరజాలు వేసుకొని కూర్చొని ఆరాధన జరుపుకున్నాం. ఆ తర్వాత కొన్ని రోజులకి మరి 2000 సంవత్సరంలో గవర్నమెంట్ వాళ్ళు ఇల్లుకి పర్మిషన్ ఇస్తే ఆ ఇల్లు కట్టుకుంటా ఉన్నాం. అప్పుడు ఏం తీర్మానం చేసుకున్నామంటే ఇంటికి వాళ్ళే స్లాబ్ వేస్తారు, అదేదో వేస్తారు కదా, అదే గవర్నమెంట్. అయితే ఇంటితో పాటు చర్చికి కూడా వేసుకోవాలి, చర్చి రేకుల్లో ఉండి మనము స్లాబ్లో ఉండడం ఇష్టం లేదు అని దాన్ని ఆపుకున్నాం చాలా రోజులు. రేకులు తీసేసి స్లాబ్కు డబ్బులు లేక చాలా రోజులు ఆపి దాని మీద టెంట్ వేసుకొని ఆరాధన జరుపుకునే వాళ్ళం. కొన్ని నెలలు ఆరాధన జరిపిన తర్వాత డబ్బులు సమకూడిన తర్వాత రెండిటికి కలిపి ఒకేసారి స్లాబ్ వేసుకున్నాం. ఇలాగా ఈ మందిరము కట్టబడుతూ వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇదంతా వేసుకున్నాం. ఇక్కడ మెష్ పెట్టుకొని ఆరాధన జరుగుతూ ఉండేది. ఇక్కడ రేకులు ఉండేవి, ఇదంతా రేకులు ఉండేవి. ఆ తర్వాత కొన్ని రోజులకి మన ప్రియులు మరి స్థలాలు అమ్ముకున్నారు, పొలాలు ఇచ్చాడు గవర్నమెంట్. ఆ స్థలాలు అమ్ముకోవడం ద్వారా చాలామంది దశంభాగాలు ఇచ్చారు. కొంతమంది సహోదరులు దశంభాగం కంటే ఎక్కువ ఇచ్చారు. మరి కొంతమంది రాదొచ్చిందా, రాదు లాంటి వాళ్ళు ₹1,00,000 తెచ్చి నా చేతిలో పెట్టింది. ఎప్పుడు ₹1,00,000 చూడలేదు, అదే ఫస్ట్ టైం ₹1,00,000 చూడడం. అలాగా ఆ రేకులు తీసేసి ఆ డబ్బులతో ఇదంతా ఎల్ షేప్లో ఇటు నుండి అటు పంచ వరకు ఆ బాత్రూమ్ వరకు మళ్ళా మనము స్లాబ్ వేసుకున్నాం. ఈ స్లాబ్ కూడా డబ్బులు పెట్టేసుకోలేదు, మెటీరియల్ అయితే డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, కానీ స్లాబ్ మాత్రం సంఘస్థులమే వేసుకున్నాం. అందరూ వచ్చేవాళ్ళు పని, కంకర కలపడం, కలవ కలపడం అలాగ చేసేవాళ్ళు. దేవుని మందిరం పని ఎప్పుడు కూడా ఆటంకపరచబడలేదు. దేవుని మందిరం పని సంఘస్థులతోనే, ఈ మందిరం అంతా సంఘస్థులతోనే కట్టబడింది. కాబట్టి చాలామందికి ఈ సంగతులు తెలిసి ఉండకపోవచ్చు, కానీ దేవుడు చాలా అద్భుతంగా మనల్ని చాలా ఈ మందిరాన్ని, ఆ రేకుల మందిరం ప్రారంభించేటప్పుడు మా దగ్గర ₹50 ఉన్నాయి. ₹50తో ప్రారంభించాం ఈ మందిరాన్ని. ఈరోజు దేవుడు ఎంతో ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడు, మనల్ని కూడా చాలా గొప్పవాళ్ళగా చేశాడు. ఈ ఊరిలో మేము వచ్చినప్పుడు దారులు లేవు, రోడ్లు లేవు, చాలా సన్న దారి ఉండేది. 2 అడుగులు ఇట్లా పెట్టి నడవడానికి వీలు లేని దారులుండేవి. అయితే ఈరోజు మందిరం కట్టబడిన తర్వాత దేవుడు దారులే కాదు, రోడ్లు కూడా మట్టి అంటకుండా సిమెంట్ రోడ్లు వేసాడు దేవుడు. ఇవన్నీ దేవుడు చేసిన కార్యం. మేము వచ్చినప్పుడు అన్ని పూరిళ్ళే ఉండే, ఎవరో 1-2 పెంకుటిళ్ళు ఉండే అంతే. అయితే ఈరోజు
పిల్లలకు పరిచయం చేయడానికి పూరీళ్ళు ఎట్టుంటుంది అని చూపించడానికి లేవు, ఒక్కటి కూడా పూరీళ్ళు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అంతగా దేవుడు ఈ ఊరిని ఆశీర్వదించాడు. అది మనం అందరం చెప్పగలం, మీరందరూ కూడా ఈ సాక్ష్యం చెప్పగలరు. అలాగే చాలాసార్లు మరి జబ్బులు, అనారోగ్య పరిస్థితులు, ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉండే ఇదివరకటి కాలంలో. అయితే ఆ యాక్సిడెంట్స్ అప్పుడు మా దగ్గరకు వచ్చే సమాచారం ఎలా ఉండేదంటే, ఇంక అయిపోయింది, చచ్చిపోయాడు, ఇంకా లాభం లేదు, తీసుకెళ్ళమన్నారు అక్క అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది. వీళ్ళు ఇక చచ్చిపోతారు, 2-3 రోజుల్లో చచ్చిపోతారు అన్నవాళ్ళు కూడా బ్రతికారు. చాలామంది ప్రతి ఇంట్లో దేవుని కార్యం జరిగింది. ప్రతి ఇంట్లో ఆ దేవుని అద్భుతాలు మరి ఈ ఊరు అనుభవించింది. ఇలాగా దేవుడు ఈ సంఘాన్ని స్థిరపరుస్తూ వచ్చాడు, కడుతూ వచ్చాడు. మరి ఈ మధ్య కాలంలో భయంకరమైన ఇదంతా చూసి కొంతమంది మరి చాలా పెద్ద మందిరం అసూయపడినట్టుగా పరిస్థితులు, కొన్ని ఒత్తిడులు వచ్చినాయి మా మీదకి. ఇంకేమవుతుందో, సంఘం ఇంకా చెదిరిపోయిద్దేమో, 2గా విడిపోయిద్దేమో అనే పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు నా మట్టుకు నేను చాలా దుఃఖంతో ప్రార్థన చేశాను, చాలా ఏడ్చాను నేను దేవుని సన్నిధిలో. ప్రభువా, మేము ఒక సంఘంగానే ఉండాలి, మేము విడిపోకూడదు, 2 సంఘాలు ఉండకూడదు ప్రభువా అని ప్రార్థన చేస్తూ వచ్చాం. అప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం మీరందరూ చదవండి. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. సంఘం ఏమవుతుందో ప్రతిరోజు 3 గంటల సమయంలో నేను ఆ వాకిలి దగ్గరుండి ప్రార్థన చేసేదాన్ని. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం అది. సంఘం ఏమవుతుంది అనే సంగతి చూడు, చదువమ్మా. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదికి రాకుండునట్లు దివారాత్రం దాన్ని. ఈ మాట చదివిన తర్వాత నాకెంతో రిలీఫ్ వచ్చింది. ఏమనంటే, సంఘం కోసం నేను ప్రయాసపడాల్సిన అవసరం లేదు. సంఘం ఎవరిది? దేవుడు చాలా మొదటి దినాల్లో ఏమన్నాడంటే, ఈ సంఘమును నేను కట్టుతాను, ఈ సంఘము నేను కడతానని చెప్పాడు. ఈ సంఘం ప్రభువుది. అందుకని దేవుడు ఏమంటున్నాడు, నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషంలో నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదికి రాకుండునట్లు. మీరు పాతోళ్ళని అడగండి, ఎవడు రావాలని ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఇంకా మాట చెప్తా ఉన్నాను, దేవుని సంఘానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఇది దేవుని చేత స్థిరపరచబడి, స్థాపించబడి, కట్టబడిన మందిరం ఇది, సంఘం ఇది. మేము గట్టిగా చెప్పగలం. ప్రతి దానికి దేవుని వాగ్దానం ఆధారం, దేవుని వాక్యం ఆధారంతో కట్టబడింది. దీన్ని డిస్టర్బ్ చేయాలని ఎవరు ప్రయత్నం చేసినా వాళ్ళే నష్టపోతారు. సంఘము దేవుంది, నా సంఘమును నేను కట్టుదును అని చెప్పాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కాబట్టి మనము ఎవరమైనా, నేనైనా మీరైనా ఎవరమైనా సంఘాన్ని డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేయకూడదు. ప్రయత్నం చేస్తే మనమే నష్టపోతాం. నీకు చేతనైతే సంఘము క్షేమాభివృద్ధికి ఉపయోగపడాలా, సహాయపడాలే కానీ దానికి మించి నువ్వేం చేసినా నువ్వే నష్టపోతావు. అలాంటిది ఈ సంఘం. చూడండి ఆ మాట మనం ఎంత స్పష్టంగా, ఎవడును దాని మీదికి రాకుండునట్లు దివారాత్రం దాన్ని కాపాడుచున్నాను. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఆయన కాపాడు, నువ్వు నేను కాపాడితే కాపాడబడేది కాదు. మనకు తెలియదు ఎవరు ఎలాంటి వాళ్ళో, ఏ ఉద్దేశాలతో వస్తున్నారో, ఏ ఉద్దేశాలతో మాట్లాడుతున్నారో. పెద్దప్ప ఒక మాట అంటా ఉండేది, అన్ని ఓరికి అందరిని సేవకులు తీసుకొస్తావు, వాళ్ళు నీకు వ్యతిరేకంగా తయారవుతారు అని. ఎవరు ఏ ఉద్దేశాలతో వస్తారో మనకి తెలియదు, కానీ దేవుడు ఈ సంఘాన్ని కాపాడుతున్నాడు. దాని మీదకి ఎవడు రాకుండా
అలాగా దేవుడు ఈ సంఘాన్ని స్థిరపరుస్తూ వచ్చాడు. అలాగా మనం కొన్ని బ్రాంచ్ చర్చెస్ కూడా ఉన్నాయి మనకి. ఇదివరకటి కాలంలో 2014లో గురవారెడ్డిపాలెంలో కూడా ఒక మందిరాన్ని కట్టాం. ఆ తర్వాత 2008లో మరి పాపా కాలనీలో ఒక మందిరం నిర్మాణం జరిగింది. అప్పుడు ఈ రేకులు వేసుకున్నాం. మరి గత సంవత్సరం, పోయిన సంవత్సరం, మరి 2 సంవత్సరాల క్రితం మనము పాపా కాలనీలో మీలో కూడా చాలామంది సహకరించారు. ఆ మందిరం కట్టబడడానికి ఒక మంచి మందిరం. చాలా అది చూస్తే దీనికంటే పెద్ద మందిరమా ఏంటి అన్నట్టు ఉంటుంది అన్నమాట. చాలా అందమైన ఖరీదైన మందిరాన్ని పాపా కాలనీలో మనకి దేవుడు అనుగ్రహించాడు. అలాగే మరి మన దొడ్డవరపాడులో కూడా ఒక మందిరాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. అయితే అది చిన్నది, మరి రేకులు వేసుకొని ఉన్నాం. మరి దాన్ని కూడా ఒక స్థలం కొనుక్కొని మనం మంచి మందిరాన్ని కట్టుకోవాలి. కాబట్టి ఇలాగా దేవుడు ఈ మందిర పరిచర్యని, సంఘ పరిచర్యని విస్తరింపజేస్తూ స్థిరపరుస్తూ కాపాడుతూ వచ్చాడు. అందును బట్టి దేవుని ఎంతగానో మనము స్తుతించాలి. సంఘం ద్వారా ఎన్నో అద్భుతాలు, నేను ఒక పెద్ద పుస్తకం రాయొచ్చు అన్నమాట. సంఘం ద్వారా దేవుడు చేసిన అనేక అద్భుతాలు. ఏదో ఒక సమస్య రావడం, వచ్చి సంఘంలో చెప్పడం, దాని సంఘమంతా దాని కొరకు ప్రార్థన చేయడం, ఆ తర్వాత వాళ్ళు మరి మేలు పొందడం మనము చూస్తూ వచ్చాం. కాబట్టి చాలామంది, మరి నేనైతే దానికి వివరణ కూడా చెప్పగలను. కొంతమందికి ఉద్యోగాలు ఇంకా రావు, వీళ్ళ వయసు దాటిపోతుంది అనుకుంటున్న వాళ్ళకి కూడా దేవుడు అద్భుతంగా చట్టాలను మార్చి ఉద్యోగాలు ఇచ్చాడు. అలాంటి వాళ్ళు మరి సంఘం ద్వారా ఎంతో మేలు పొందారు. అలాగా ఈ సంఘం ద్వారా మరి ఇంకా చాలామంది వెళ్ళాలి. మరి శ్యాము, హ్యాన్సీ సేవకు వెళ్ళారు. అలాగా శ్రీనివాసరావు, చంద్రమోహన్ కూడా మన సంఘం ద్వారా సేవకి పిలువబడి మరి వాళ్ళు సంఘాలు కట్టి సేవ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. ఇలాగా దేవుడు మన సంఘం ద్వారా అనేక కార్యాలు, అద్భుతాలు చేస్తూ వచ్చాడు. దాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లించాలి. మనందరి హృదయం కృతజ్ఞతతో నిండిపోవాలి దేవుడు చేసిన ఈ కార్యాలన్నిటిని బట్టి. మరి ఈ మధ్య కాలంలో ఈరోజు మేము ఇలా ఉంటాం అనుకోలేదు, మేము వేరుగా ఉంటామేమో అనుకున్నాం. దేవుడు అద్భుతంగా ఆయన మహా కనికరంలో, నిజానికి ఇది 35 సంవత్సరాల పరిచర్య ఈరోజు 35 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. చాలా పెద్దగా ఫంక్షన్ లాగా చేసుకుందాం అనుకున్నాం. దేవుని చిత్తం మరి ఇలాగా జరుగుతూ ఉంది. కొన్ని పరిస్థితులను బట్టి మేము హాస్పిటల్లో ఉండవలసింది. దేవుడు అద్భుతంగా మరి మీ మధ్య ఉంచాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ మరి ఈ మందిర చరిత్రను బట్టి మరి మీ అందరూ ఆరాధించే వాళ్ళు కొద్దిమంది అయినా మీ అందరూ ఏకీభవించి అందరితో కలిసి, మరి ఇంకా చెప్పాలంటే వీళ్ళకి పిల్లలు పుట్టరు, పిల్లలు పుట్టడం అసాధ్యం అనుకున్న వాళ్ళకి కూడా దేవుడు అద్భుతంగా చాలామందికి పిల్లల్ని ఇచ్చాడు. మరి చాలామంది వివాహాలు జరిగినాయి. వీళ్ళకి వివాహాలు జరగవు, ఏజ్ దాటిపోయింది అనుకున్న వాళ్ళకి కూడా దేవుడు వివాహాలు చేశాడు. ఎన్నో అద్భుతాలు ఈ సంఘం ద్వారా చేశాడు. మరి మీ అందరూ దానికి సాక్షులు. మనందరం దేవుణ్ణి స్తుతిద్దాం. ఒకసారి కళ్ళు మూసుకొని మనమందరం ఆరాధన చేద్దాం. దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. మరి ఎంతో పేదవాళ్ళం మనం, ధనవంతుల లెక్కలో చేర్చాడు దేవుడు మనల్ని. ఈరోజు ఏడుగుండ్లపాడులో పేదవాళ్ళు ఎవరు అని చూడాలంటే ఎవరు కనపడట్లేదు. అంతగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దాన్ని బట్టి దేవుని స్తుతించండి. ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు మన సంఘం ద్వారా నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, మరి నీ ఆధ్యాత్మిక జీవితంలో చేశాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించు. దేవుడు ఈ సంఘాన్ని ఇచ్చి, మందిరాన్ని ఇచ్చి,
నిన్నెంతో సేద తీరు ఉన్నాను ప్రభు. అయ్యా, అనేక సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అన్నిట్లో నుండి నాయన విడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. ఎన్నో నాయన ఒడిదుడుకులు నాయన, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు అనేది ఎంతో లేమిలో ఉండి నాయన ఈరోజు ఇలా సమృద్ధిగా నాయన నేను నా సంఘము ఉన్నందుకు నీకు వందనాలు. మీరు ఆశీర్వదించినందుకు నీకు వందనాలు ప్రభు. అయ్యా, అతడు నన్ను ప్రేమించుచున్నాను కనుక నేను అతను ఘనపరుస్తానని చెప్పావు కదా ప్రభు, అతను తప్పిస్తానని చెప్పావు కదా అయ్యా. అలా ప్రభు మా సంఘాన్ని నేను కాపాడిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అలాగే నాయన మా గ్రామాన్ని నాయన అయ్యా ఈరోజు ఇలా ఉంది అంటే ప్రభువా మీ దయ అయ్యా, మీ కనికరం అయ్యా. అయ్యా, ప్రతి ఉదయం నాయన అయ్యా దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు గనుక నాయన ప్రతి ఉదయం అరుణోదయమును నాయన ఉదయించినట్టుగా ప్రభువా నీ దైవదాసుని ప్రార్థన మా గ్రామం మీద మీరు ఉంచినందుకు మీకు వందనాలు స్వామి. అయ్యా, ఎన్నో అయ్యా అనేకమైన పరిస్థితులు, దీన దరిద్రత పరిస్థితులు ప్రభువా ఏమీ లేదు, తినటానికి తిండి, కట్టుకొని బట్ట, ఆరోగ్యము నాయన అన్ని ఇచ్చిన దేవుడు ప్రభు. అయ్యా, ఈరోజు ఇలా ఉన్నాము అంటే ప్రభు అది నీ కృప అయ్యా, మీ దయ అయ్యా, మీ కనికరం అయ్యా. అందును బట్టి మీకు వందనాలయ్యా. ఆధ్యాత్మికంగా నాయన ఏదైనా నాయన మేము దైవిక విలువల్లో ఉన్నాము అంటే ప్రభువా అది మీ దైవ సేవకుల ద్వారా, ఈ సంఘం ద్వారా నాయన మీరు మమ్మల్ని బలపరిచిన దేవా మీకు వందనాలు అయ్యా. మమ్మకు నేర్పించిన దేవా నీకు వందనాలు ప్రభువా. మీరు ఇచ్చిన దైవ సేవకులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను, మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు స్వామి, మీకు స్తోత్రాలు అయ్యా. ఈ సంఘం ద్వారా ప్రభువా ఎన్నో అద్భుతాలు నాయన ఆశ్చర్యకార్యాలు మీరు చేసిన దేవా నీకు వందనాలు అయ్యా. అనేక సార్లు ప్రభువా ఇరుకులో నుండి నాయన మొరపెట్టినప్పుడు సంఘము నాయన అయ్యా మీరు విడుదల ఇచ్చిన దేవా నీకు వందనాలు. ఎంతోమంది నాయన బ్రతికించిన దేవా నీకు వందనాలు. ఎన్నో అయ్యా ఉపకారాలు మీరు చేశారు దేవా మీకు వందనాలు అయ్యా. ఇంత గొప్ప సంఘములో మీరు నన్ను ఉంచినందుకు నీకు వందనాలు స్వామి అయ్యా. మీకు స్తోత్రాలు అయ్యా. ఈ సంఘం ద్వారా నాయన మీరు దైవ సేవకులకు ఇచ్చిన 2 బిడ్డల్ని నాయన మిషనరీలుగా మీరు తీసుకెళ్ళినందుకు మీకు వందనాలు ప్రభువా అయ్యా. మీకు నాయన మీకు స్తోత్రాలు అయ్యా. అలాగే నాయన సీనుని బట్టి, అలాగే చంద్రమోహన్ను బట్టి మీకు వందనాలు అయ్యా. ఈ సంఘంలో నుండి అనేక మంది నాయన యవన బిడ్డలు ఎక్కడున్నా కానీ ప్రభువా షాలేము సంఘాన్ని నాయన అయ్యా మీరు నాయన షాలేము సంఘం నుండి వచ్చిన బిడ్డలుగా నాయన వాళ్ళ సాక్ష్య జీవితాలు కాపాడుకుంటూ నీకు మహిమ తెస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాళ్ళ సంఘాలు అలా వాడబడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను అయ్యా. ఏదైనా నాయన దైవకంగా మేము ఇంతకంత మంచిగా ఉన్నాము అంటే ప్రభు అయ్యా, మేము ఇలా ఉన్నాము అంటే ప్రభు అది మా దైవ సేవకులు మాకు నేర్పిందేనయ్యా. మేము ఇలా ఉండడానికి గల కారణం మా దైవ సేవకులయ్యా. మా ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను ప్రభు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, గత వారంలో ప్రభు మేము ప్రార్థించాం దేవా అయ్యా. మా ప్రార్థనలు ఆలకించి ప్రభు ఈరోజు మంచిగా మా దైవ సేవకులు మా మధ్య మీరు ఉంచినందుకు మీకు వందనాలు ప్రభు. మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మా కన్నీడని మీరు చూసిన మీకు స్తోత్రాలు. ఈరోజు నాయన మేము ఇలా ఉన్నాము అంటే ప్రభు అది మీ కృప అయ్యా, మీ దయ అయ్యా, మీ కనికరం అయ్యా. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ అయ్యా మీరు ఇచ్చిన దైవ సేవకులను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ సంఘాన్ని బట్టి ఇంతవరకు కాచిన దేవా ఇక ముందు కాయటకు సమర్థుడైనందుకు నీకు వందనాలు అయ్యా. ఈ సంఘం పట్ల మీ చిత్తము, మీ ఉద్దేశము నాయన సంపూర్ణంగా నెరవేర్చబడినట్లు సహాయం చేయమని కోరుకుంటూ దేవా మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన యేసయ్య నామములో మీకే సమర్పించుకుంటున్నాను దేవా. ఆమేన్.